Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 46 లో it was a top class performance from Royal Challengers Bengaluru. టేబుల్ టాపర్ అయిపోయారు వాళ్ళు విత్ 14 పాయింట్స్. వరుసగా 6వ విజయం అవుట్ సైడ్ దేర్ హోమ్ గ్రౌండ్. ఓడిపోయిన 3 మ్యాచ్లు కూడా హోమ్లో ఓడిపోయారు తప్ప బయట మాత్రం ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉన్నారు. ఆ రికార్డ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. టేబుల్ టాపర్ అవ్వడంతో పాటు ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ దగ్గర, పర్పుల్ క్యాప్ హ్యాజల్వుడ్ దగ్గర ఉంది. సో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, టీమ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా ఆర్సీబీ ఈజ్ రైట్ ఆన్ టాప్ అట్ దిస్ మూమెంట్. చాలా చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. టఫ్ చేజ్ 163 చేజ్ చేయడం ఆ స్లో అండ్ లో వికెట్ పైన ఫిరోజ్ కోట్లలో అంత ఈజీ కాదు. కానీ దాన్ని సక్సెస్ఫుల్గా ఇంకా 1.5 ఓవర్ మిగిలి ఉండగానే చేజ్ డౌన్ చేశారు ఆర్సీబీ. చాలా చాలా సాటిస్ఫైయింగ్ విక్టరీ ఇది. ముఖ్యంగా ఒక ప్లేయర్ కృణాల్ పాండ్యా లాంటి ప్లేయర్ నుంచి ఒక బ్రహ్మాండమైన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ రావడం. ఎందుకంటే కృణాల్ పాండ్యా ఈ సీజన్లో వాళ్ళకి బౌలింగ్లో బ్రహ్మాండంగా షైన్ అవుతున్నాడు, కానీ బ్యాటింగ్లో అతని నుంచి ఆశించిన పర్ఫార్మెన్స్ రాలేదు. కానీ అతన్ని ఈసారి నెంబర్ 5లో కాస్త ఎర్లీగా బ్యాటింగ్ పంపించిన దట్ వాజ్ ఎ మాస్టర్ స్ట్రోక్. మేబీ లెఫ్ట్ హ్యాండర్ని పంపించారు బికాజ్ స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ ఉందని చెప్పి. కానీ ఆ వచ్చిన అవకాశాన్ని అతను 2 చేతులు అందిపుచ్చుకొని 73 రన్స్ చేయడం జస్ట్ 47 బాల్స్. బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు అతను. 4 సిక్స్లు కొట్టాడు, 5 ఫోర్లు కొట్టాడు. సో కృణాల్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్, అతను బౌలింగ్లో కూడా బ్రహ్మాండమైన బౌలింగ్ వేశాడు. 4 ఓవర్స్లో జస్ట్ 28 రన్స్ ఇచ్చి ఇంపార్టెంట్ ఫ్యాఫ్ డు ప్లెసీ వికెట్ తీశాడు. సో ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ కృణాల్ పాండ్యా. 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో అతను 50 కొట్టాడు. సో ఇటీవల కాలంలో అతను బ్యాటింగ్ పెద్దగా అంటే ఫినిషర్గా ఇప్పుడు వచ్చి ఏదో క్యామియో ఇన్నింగ్స్ ఆడుతున్నారు తప్ప 50 చేయడం అనేది 9 ఏళ్ళుగా లేదు అతనికి. సో 9 ఏళ్ళ తర్వాత ఒక 50 వచ్చింది. సో ఆర్సీబీ బ్యాటింగ్ని మరింత లెంథన్ చేసి, కృణాల్ పాండ్యా యూజువల్గా నెంబర్ 8లో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో నెంబర్ 8లో వచ్చే బ్యాట్స్మెన్ కూడా బ్యాటింగ్ చేయగలడు, ఇంత బాగా బ్యాటింగ్ చేయగలడు, మ్యాచ్ గెలిచిపెట్టగలడు అని చెప్పి. సో టీంలో అంత స్ట్రెంగ్త్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఫిల్ సాల్ట్ లాంటి ఒక టాప్ క్లాస్ ప్లేయర్, ఇన్ఫామ్ ప్లేయర్ ఈ మ్యాచ్లో ఆడలేదు. అతనికి ఏదో ఆరోగ్యం బాగాలేక. అయినా సరే అదే రకంగా మ్యాచ్ గెలిచింది. అండ్ వన్స్ అగైన్ చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మాస్టర్డ్ ద చేజ్. విరాట్ కోహ్లీ చేసింది 51 రన్సే, 47 బాల్స్ తీసుకున్నాడు. 108 మాత్రమే అతని స్ట్రైక్ రేట్. అతని స్ట్రైక్ రేట్ గురించి సంజయ్ మంజ్రేకర్ లాంటి వాళ్ళు కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. బట్ స్టిల్ విరాట్ కోహ్లీ ఈ చేజ్లో అతని ఆడిన ఇన్నింగ్స్ ఎక్స్ట్రాడనరీ ఇన్నింగ్స్. ఎందుకంటే 26 for 3 ఒక స్టేజ్లో టీం. అక్కడి నుంచి అతను 119 రన్స్ యాడ్ చేశాడు అలాంగ్ విత్ కృణాల్ పాండ్యా. అది ఆ పార్ట్నర్షిప్ గెలిపించి పెట్టింది. సో చేజ్లో అతను ఈసారి ఐ థింక్ 4 టైమ్స్ చేజ్ చేశారు ఆర్సీబీ. ఆ 4 టైమ్స్ కూడా అతను హాఫ్ సెంచరీ చేశాడు. ఇక్కడ కంప్లీట్ చేయలేకపోయాడు, లాస్ట్లో అవుట్ అయ్యాడు. బట్ టిల్ దట్ పాయింట్ హీ వాజ్ వన్స్ అగైన్ షోడ్ హౌ హీ మాస్టర్స్ దోస్ చేజెస్. చేజ్ ఎంత బాగా మాస్టర్ చేయగలుగుతానది మరొకసారి ప్రూవ్ చేశాడు. ఎందుకంటే అతను స్లోగా ఆడిన మాట వాస్తవమే. 4 వైపు బౌండరీలు కొట్టాడు, నో సిక్సెస్. బట్ అతను ఒక ఎండ్లో నిలబడాలనేది ఆ టీం పాలసీ. ఎందుకంటే కృణాల్ పాండ్యా అవుట్ అయినా సరే ఆ తర్వాత టిమ్ డేవిడ్ ఉన్నాడు, జితేష్ శర్మ ఉన్నాడు, రొమారే షెపర్డ్ ఉన్నాడు. సో విరాట్ కోహ్లీ ప్రెజెన్స్ ఎట్ ది క్రీజ్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విరాట్ కోహ్లీ చేజ్ అండ్ సూపర్ చేజ్. విరాట్ కోహ్లీ కృణాల్ పాండ్యా కలిసి చేసింది సూపర్ చేజ్ ఈ మ్యాచ్లో. ఎందుకంటే అంత డిఫికల్ట్ వికెట్. అక్కడ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, మంచి మంచి బౌలర్స్ ఉన్నారు వాళ్ళు. ఆ బౌలర్స్ని ఫేస్ చేస్తూ ఒక బ్రహ్మాండమైన చేజ్ని కంప్లీట్ చేయగలిగారు ఆర్సీబీ. సో ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ విక్టరీ. అండ్ డిసప్పాయింటింగ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. టాస్ ఓడిపోవడం వాళ్ళకి డెఫినెట్గా డిసడ్వాంటేజ్. ఎందుకంటే డ్యూ కూడా ఉంది. ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాటింగ్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఆ వికెట్ చాలా లో అవుతుంటుంది అక్కడ. బాల్ లో అవుతుంటుంది. గ్రౌండ్ చిన్నది కరెక్టే, కానీ 2 పేస్డ్ వికెట్. ఈజీగా మీరు కెనాట్ ప్లే ద బాల్ త్రూ ద లైన్. మీరు హిట్టింగ్ చేసే అవకాశం లేని పిచ్ అది. సో అలాంటి పిచ్ పైన వాళ్ళు దే మేనేజ్ జస్ట్ 162, 8 వికెట్లు కూడా పోయినాయి. అంత మొదట్లోనే టపటపా వికెట్లు పడిపోవడం. స్టార్టింగ్ పొరెల్ చాలా బాగా ఆడాడు. పొరెల్ 11 బాల్స్లో 28 రన్స్ చేశాడు, 250+ స్ట్రైక్ రేట్తో. కానీ ఫ్యాఫ్ డు ప్లెసీ కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఈవెన్ కరుణ్ నాయర్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. సో వికెట్లు పడుతూనే ఉన్నాయి.
కేఎల్ రాహుల్ నిలబడ్డాడు, స్లోగా ఆడాడు. అతను ఏంటంటే ఆ ఇన్నింగ్స్ ఆ స్లోనెస్ అది పిచ్తో అతను ఆడలేకపోయాడు. హీ స్కోర్డ్ 41 ఆఫ్ జస్ట్ 39 బాల్స్ తీసుకున్నాడు. 41 రన్స్ చేయడానికి 39 బాల్స్ తీసుకున్నాడు. అతను కూడా మనం బ్లేమ్ చేయలేం, కానీ ఆ పిచ్ అలాంటిది. కానీ ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం యాజ్ ఇఫ్ హీ వాజ్ ప్లేయింగ్ ఆన్ డిఫరెంట్ వికెట్ అన్నట్టుగా అతను చాలా క్విక్గా 18 బాల్స్లో 34 రన్స్ చేశాడు 188 స్ట్రైక్ రేట్తో. అంటే కొన్ని ర్యాంప్ షాట్స్ అవి కొన్ని ఫ్యాన్సీ షాట్స్ ఆడడం అతను చేయడం వల్ల అతనికి ఆ రన్స్ వచ్చినాయి. 34 రన్స్ చేశాడు. అతనే ఆ ఇన్నింగ్స్లో కాస్త ఊపు అందించింది. అతను ఒక పార్ట్నర్షిప్ కూడా విప్రాజ్ నిగమ్తో ఒక 38 రన్స్ పార్ట్నర్షిప్ అతన్ని చూసాం. విప్రాజ్ కూడా ఒక 6 కొట్టాడు. సో వాళ్ళు చివరిలో కొంత మొమెంటం తీసుకురాగలిగారు కాబట్టి 168 అని వచ్చింది. ఒక స్టేజ్లో 140 లోపే వస్తుంది స్కోర్ అన్నట్టుగా అనిపించింది. బట్ 162 చేయగలిగారు. భువనేశ్వర్ కుమార్ వాజ్ ఎక్సలెంట్. స్టార్టింగ్లో వికెట్లు ఇవ్వడంతో పాటు ఎండింగ్లో చాలా క్లెవర్ వేరియేషన్ ఆఫ్ పేస్తో అతను 3 వికెట్లు తీశాడు. హ్యాజల్వుడ్ స్టార్టింగ్లో పొరెల్ని అవుట్ చేశాడు, మధ్యలో వచ్చి అక్షర్ని అవుట్ చేశాడు. వాజ్ ఎక్సలెంట్. పర్పుల్ క్యాప్ కూడా గెలుచుకుని 18 వికెట్స్ అతనికి. కొద్దిగా రన్స్ ఎక్కువ ఇచ్చిన 36 రన్స్ ఇచ్చిన వాజ్ ఎక్సలెంట్. కానీ మధ్యలో రన్స్ స్క్వీజ్ చేసిన ఇద్దరు స్పిన్నర్స్. కృణాల్ పాండ్యా 4 overs 28 runs 1 wicket, 4 overs 22 runs no wickets was సుయాష్ శర్మ వాజ్ ఎక్సలెంట్. సో ఇద్దరు స్పిన్నర్స్ కలిసి 8 ఓవర్లో 50 రన్స్ మాత్రం ఇచ్చారు. సో 8 ఓవర్లు అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఇన్నింగ్స్లో మీరు ఓన్లీ 50 రన్స్ ఇస్తే అక్కడే ఢిల్లీ లాస్ట్ ద ప్లాట్. ఖచ్చితంగా అక్కడ వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. స్పిన్నర్స్ ఇద్దరు రన్స్ స్క్వీజ్ చేశారు. దాంతో ఏంటంటే 162 మాత్రమే చేయగలిగారు. 162 వాజ్ నాట్ ఎనఫ్. కానీ వాళ్ళ బౌలర్స్ స్టార్టింగ్లోనే వికెట్స్ ఇవ్వడం అనేది మనం చూసాం. జకబ్ బెథల్ లుక్ వెరీ గుడ్. ఒక 6 ఒక 4 లెగ్ సైడ్లో బ్రహ్మాండమైన షాట్స్ ఆడాడు అతను. కానీ మరొక పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో అక్షర్ బౌలింగ్లో అతను అవుట్ అయిపోయాడు. అక్షర్ న్యూ బాల్తో స్టార్ట్ చేశాడు. స్లో వికెట్ మీద రైట్ డెసిషన్. ఈవెన్ ఒక లెఫ్ట్ హ్యాండర్ క్రీజ్లో ఉన్నాడని కూడా అతను బౌలింగ్ స్టార్ట్ చేశాడు. అండ్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ని అవుట్ చేసి గమ్మత్తుగా. లెఫ్ట్ హ్యాండర్స్ మనం ఏదో మ్యాచ్అప్స్ మాట్లాడుకున్నాం, లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆడకూడదు అని చెప్పి. కానీ అతన్ని అవుట్ చేశాడు. అదే ఓవర్లో ఈ గాట్ రీడ్ ఆఫ్ దేవదత్ పడిక్కల్ ది ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ ఆల్సో. సో అక్కడ 20 for 2 తర్వాత రజత్ పాటీదార్ రన్అట్ అయిపోయాడు మిక్సప్ విత్ కోహ్లీ. సో రజత్ పాటీదార్ 26th రన్అట్ అయ్యాడు. సో 26 for 3. రజత్ పాటీదార్ ఉంటే స్పిన్నర్స్ బాగా ఆడతారు. కానీ అతను రన్అట్ అయ్యేసరికి డెఫినెట్గా ఆ స్టేజ్లో ఢిల్లీ వాజ్ రైట్ ఆన్ టాప్. కానీ అక్కడ మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే కృణాల్ పాండ్యా పంపించారు. కృణాల్ పాండ్యా స్టార్టింగ్లో చాలా స్లోగా ఆడాడు. కృణాల్ పాండ్యా 12 overs అయ్యేసరికి అతను 25 రన్స్ చేశాడు 27 బాల్స్లో. తర్వాత 20 బాల్స్లో 48 రన్స్ చేశాడు. 13th ఓవర్లో ముఖేష్ కుమార్ ఓవర్లో ఒక 2 6లు కొట్టాడు. అక్కడి నుంచి మ్యాచ్ మలుపు తిరిగింది. మీకు ఎక్స్ట్రా పేస్ విప్రాజ్ నిగమ్కి ఒక్క ఓవరే ఇచ్చాడు. ఏంటో ఆ టాక్టిక్ అర్థం కాలేదు. ఓవర్లో కాస్త రన్స్ ఇచ్చాడు విప్రాజ్ నిగమ్ కరెక్టే, కానీ స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ ఉంది. అలాంటప్పుడు విప్రాజ్ నిగమ్ ఆర్ యూ ప్లేయింగ్ హిమ్ ఫర్ యాజ్ ఎ బ్యాట్స్మెన్? అశుతోష్నేమో మీరు ఇంపాక్ట్ ప్లేయర్ని దించారు. అశుతోష్ పెద్దగా వెంటనే అవుట్ అయిపోయాడు మీ అశుతోష్. మరి విప్రాజ్ నిగమ్ అతని తర్వాత ఆడుతున్నాడు బ్యాటింగ్. ఐ థింక్ ఈ బ్యాటెడ్ ఎట్ నెంబర్ 8. సో నెంబర్ 8 బ్యాటింగ్ చేయడం కోసం అతను లాస్ట్ మ్యాచ్లో కూడా ఐ థింక్ ఈ వాజ్ గివెన్ ఓన్లీ 1 over. సో ముఖేష్ కుమార్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. ముఖేష్ కుమార్ 3.3 ఓవర్స్లో 50కి పైగా రన్స్ ఇచ్చేసాడు. సో ముఖేష్ కుమార్ 13th ఓవర్లో 2 6లు పడ్డాయి. అక్కడి నుంచి కృణాల్ పాండ్యాకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఈ వెంట అంటూ ప్రతి ఓవర్లో బౌండరీలు 6లు కొట్టడం స్టార్ట్ చేశాడు. విరాట్ కోహ్లీ అతనికి స్ట్రైక్ ఇవ్వడం, స్ట్రైక్ రొటేట్ చేయడం కంటిన్యూ చేశాడు. సో వాళ్ళిద్దరు కలిసి ఆ చేసిని బ్రహ్మాండంగా ఫినిష్ చేశారు. సో ఏ పాయింట్లో కూడా చాలా ఈజీగా అనిపించింది. ఒక స్టేజ్లో ఐ థింక్ 4 overs మిగిలి ఉండగా దే నీడ్ టు గెట్ 9.5 overs. 4 oversలో 9.5 runs రాదర్. సో ఆ పిచ్ మీద ఓవర్కి 9 runs కొట్టడం చాలా కష్టమైన పరిస్థితి. కానీ వాళ్ళిద్దరు ఆడుతున్న తీరు చూసిన తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ ఈవెన్ కామెంటేటర్స్ వర్ సెయింగ్ ఆర్సీబీ ఈజ్ విన్నింగ్ అలాగే అనిపించింది. ఎందుకంటే అంత బాగా వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఆ చేజ్ని వాళ్ళు ఫినిష్ చేశారు. విరాట్ కోహ్లీ లాస్ట్లో అవుట్ అయ్యాడు. దుష్మంత చమీరా ఓవర్లో 18th over చాలా బాగా వేశాడు. అతను 8-9 runs ఇచ్చాడు. విరాట్ కోహ్లీ ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. ఒక స్లోయర్ వన్కి దొరికిపోయాడు విరాట్ కోహ్లీ. బట్ బై దట్ టైమ్ ది చేజ్ వాజ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్. అండ్ దట్ మ్యాన్ ఫినిషర్ ఫార్ ఎక్సలెన్స్
టిమ్ డేవిడ్ వచ్చాడు. టిమ్ డేవిడ్ ఎలాంటి ఫినిష్ అందిస్తాడో మనకు తెలుసు. అతను 3 4లు ఒక 6 కొట్టి ఇంకా 1.5 ఓవర్ మిగిలి ఉండగానే కంప్లీట్ చేశాడు. 19th ఓవర్ స్టార్క్ వేయాల్సింది, మరి ఎందుకో ముఖేష్కి ఇచ్చాడు. ముఖేష్ వెంట ఫర్ రన్స్ ఆల్రెడీ. ముఖేష్కి ఇస్తే ముఖేష్ ఆ ఓవర్లో బౌల్డ్ అని రన్స్ ఇచ్చేశాడు. దాంతో ఎలాంటి టెన్షన్ లేకుండా అయిపోయింది. లాస్ట్ టైం 19th ఓవర్ ఇదే గ్రౌండ్లో ఆర్ఆర్ మీద వేసి మ్యాచ్ని ఐ థింక్ దట్ టైమ్ ఆల్సో ఈ బోల్ 20th ఓవర్, దట్ టైమ్ ఈ బోల్ 20th ఓవర్. బట్ ఇక్కడ 19th ఓవర్ స్టార్క్ ఇచ్చిన బాగుంటుంది, కానీ బహుశా రివర్స్ అవ్వట్లేదు బాల్. దానివల్ల 2 కారణాలు, డ్యూ ఒకటి, తర్వాత పిచ్ చాలా గ్రీన్గా ఉంది. పిచ్ కాస్త అబ్రేజివ్గా ఉంటే మీకు బాల్ రివర్స్ అవుతుంది, బాల్ కాస్త బాల్ గరుగ్గా మారుతుంది. కానీ గ్రీన్ పిచ్ కాబట్టి మీకు రివర్స్ స్వింగ్ ఏమాత్రం లేదు. యార్కర్స్ పనిచేయదు. మీకు యార్కర్స్ ఎప్పుడు పనిచేస్తాయంటే ఇన్ స్వింగింగ్ యార్కర్స్ అయితేనే, బాల్ రివర్స్ అవుతుంటేనే అవి ఎఫెక్టివ్గా ఉంటాయి. ముఖేష్ ట్రైడ్ దోస్ యార్కర్స్, బట్ కొన్ని ఫుల్ టాస్లైనా ఆల్రెడీ ఇన్ఫ్యాక్ట్ ఒక వేస్ట్ అయ్యి నో బాల్ కూడా వచ్చింది. సో ఆ డ్యూ ఫ్యాక్టర్ అన్నీ కలిపి మొత్తం మీద ఢిల్లీకి దెబ్బతీసింది. ఢిల్లీని డెఫినెట్గా మనం మాని కూడా చెప్పుకున్నాం, టాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, టాస్ గెలిచిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి. బట్ ఆర్సీబీ చాలా చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో. విరాట్ కోహ్లీ ఉన్న ఫామ్ 6 50s చేశాడు అతని సీజన్లో, ఆరెంజ్ క్యాప్. లాస్ట్ సీజన్లో కూడా హీ వాజ్ ది టాప్ స్కోరర్. ఈ సీజన్లో కూడా అదే రకమైన ఫామ్ని అతను కంటిన్యూ చేయడం. సో అతను 30 లోపు స్కోర్ చేసిన మ్యాచ్లు మాత్రం ఆర్సీబీ ఓడిపోయింది. 30కి అబోవ్ స్కోర్ చేసిన ప్రతి మ్యాచ్ వాళ్ళు గెలిచారు. సో దే ఆర్ రైట్ ఆన్ టాప్, 7 wins 14 పాయింట్స్తో టాప్లో ఉన్నారు. ఢిల్లీ ఓకే, వాళ్ళు ఒక మ్యాచ్ తక్కువ ఆడారు, 9 matches ఆడారు వాళ్ళు. దే నీడ్ నాట్ లూజ్ దేర్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే ఈ డిఫీట్కి బోల్డెన్ కారణాలు ఉన్నాయి. డ్యూ ఫ్యాక్టర్ కావచ్చు, మరొకటి కావచ్చు. బట్ దే ఆర్ స్టిల్ అన్ ఇంప్రెసివ్ సైడ్. దే కెన్ స్టిల్ మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్. ఇప్పటికీ వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను.